ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సంక్రాంతి మరియు కనుమ భోగి శుభాకాంక్షలు. మీరు ఆలస్యంగా ఇది ఏర్పాటు చేసినందుకు అన్యతగా భావించొద్దు. ఈరోజు ముఖ్యంగా ఒక 3 అంశాల మీద మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎర్రగొండపాలెం అనేక సంవత్సరాలుగా మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి రావడానికి అటవీ ప్రాంతంలో నుంచి ప్రయాణించేటటువంటి ఒక రోడ్డు మార్గం కోసం అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మొట్టమొదటిగా ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా గుర్తించినటువంటి అంశం మన ఈ యొక్క రోడ్డు. ఈ రోడ్డు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మురికిమాల తాండాలో మొదలైనటువంటి రోడ్డు మల్లపాలెం వరకు వచ్చి ముగుస్తుంది. గతంలో మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి డిపిఆర్ చేయడం జరిగింది. అలాగే అటవీ అనుమతుల కోసం వెళ్ళడం జరిగింది. అటవీ అనుమతుల్ని సాధించాం. ఈ ప్రాజెక్టు 1 నెలలో పట్టాలెక్కుతుంది అనగా ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి జెడ్పీ మీటింగ్లో కానీ, కలెక్టర్ల సమావేశంలో కానీ, డిఆర్సి మీటింగ్లో కానీ అనేక సార్లు కలెక్టర్ గారిని కలిసి కానీ దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, తర్వాత వచ్చినటువంటి కలెక్టర్ గారు, అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ అధికారిని అనేక పర్యాయాలు దీని మీద మాట్లాడడం జరిగింది. లాస్ట్ డిఆర్సి మీటింగ్ లో చాలా బలంగా వినిపించాం వెలుగొండ ప్రాజెక్టు గురించి, దీని గురించి కూడా. అతి త్వరలో మీకు అది శాంక్షన్ తో పని మొదలు పెట్టిస్తున్నామని వారు చెప్పిన తర్వాత ఆ శాంక్షన్ అయినటువంటి పని కాంట్రాక్టర్ ఎవరో ముందే శాంక్షన్ చేయడం జరిగింది, దాని డిపిఆర్ ముందే శాంక్షన్ చేయడం జరిగింది, దాని అనుమతులు ముందే రావడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టు ఇవాళ మొదలు పెడుతున్నప్పుడు మొట్టమొదటిగా తెలపాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే.